హలో వీవర్స్! ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా? బీన్స్ ఫ్రై. సాంబార్ రైస్‌లోకి, చపాతీలోకి, పప్పు చారుల్లోకి సైడ్ డిష్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనం ఒక పావు కేజీ బీన్స్ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుందాం. తరువాత కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి వేసుకుందాం. వేసుకున్న తరువాత సరిపడంత సాల్టు, హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ వాటర్ అందులోకి వేసుకుందాం. వేసుకున్న తరువాత మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, ఒక విజిల్ రాగానే బీన్స్ ముక్కలు చక్కగా ఉడికిపోయింది. మనం పోసుకున్న నీళ్లు ఏమాత్రం వంపాల్సిన అవసరం లేదనమాట. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసి దోరగా వేయించుకుందాం. తరువాత అందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డ తరుగు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయల్ని మంచిగా రంగు మారేంత వరకు వేయించుకుందాం. తరువాత అందులోకి సపరేట్గా ఉడికించుకున్న బీన్స్ ముక్కలు, పొట్టు తీసేసి దంచుకున్న 6-7 వెల్లుల్లి రెబ్బలు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇలా 5 నిమిషాల పాటు మనం వేయించుకున్న తరువాత అందులోకి 1 టేబుల్ స్పూన్ కారప్పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా వేగిన తరువాత ఇప్పుడు మనం చివరిగా వేయించి గ్రైండ్ చేసుకున్న అరకప్పు పల్లీల పొడి అందులోకి వేసుకుందాం. సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని వేడి వేడి రైసుల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను. మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ రెసిపీ ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెంతో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.